9.5 బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం సమీక్షిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, సీఎంతో పాటు మంత్రులు వారి శాఖలకు సంబంధించి వరుస సమీక్షలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అన్ని శాఖల్లో వేల కోట్లలో అప్పులున్నాయన్నారు. బీఆర్ఎస్ పాలన మెరుగైందే అయితే మూడోసారి బీఆర్ఎస్ ను ఎందుకు గెలిపించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు సంయమనం పాటించాలని, కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకు మించి ఉండదంటున్నారని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన 5 రోజులకే ప్రతిపక్షాలకు ఓపిక నశించిపోయిందా అంటూ విమర్శించారు. కూడా అసెంబ్లీలోనే ఈ కార్యక్రమాలను ప్రారంభం చేయడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్లో అసెంబ్లీలో మిగతా పథకాలు విద్యుత్ కి సంబంధించిన 200 యూనిట్ల కరెంట్ గానీ ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి విద్యుత్ సంస్థలతోటి మీరు అందరూ పేపర్లలో కూడా చదివి ఉంటారు. 85,000 కోట్ల పైచిలకు అప్పు విద్యుత్ సంస్థలు ఉంది. నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ పోయినప్పుడు అక్కడ కూడా 53,000 కోట్ల అప్పు ఉంది. పదే బీఆర్ఎస్ వాళ్ళు మా అంత బ్రహ్మాండంగా ప్రజాపాలన అందియలేదని చెప్పి ఈ రోజు కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ చేసిండు. పొద్దున 10 ఏళ్లు బ్రహ్మాండంగా చేసిన హైదరాబాద్ నగరాన్ని ఎంతో డెవలప్ చేసిన రానున్న రోజులలో మరి తెలంగాణలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ ఆయన పెట్టడం జరిగింది. సెక్రటేరియట్ లో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేసిన తర్వాత వాస్తవాలు ఏందని తెలుసుకొని ప్రజలకు ఎట్లా మంచి చేయాలన్న ఆలోచనకు రానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు మీ అందరికీ